హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కంచుకోట జానపద నవల 4వ భాగం విందాం. కాపాలిని చంద్రవర్మ భుజం మీద చెయ్యి వేసి, నాయనా చంద్రవర్మ, అధైర్యపడకు అన్నది ఆప్యాయంగా. కష్టాలు కలకాలం ఉండవు. తిరిగి ఏదో ఒకనాడు నీ రాజ్యాన్ని జయించుకోగలవు. నాకు వాగ్దానం చేసిన విధంగా సాయపడ్డావంటే ఆ తర్వాత నీకు అన్ని విధాలా తోడ్పడతాను. కాపాలిని మాటలు చంద్రవర్మకి ఏమాత్రమూ ఉత్సాహం కలిగించలేదు. 100 యోజనాల అవతల ఉన్న శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం ప్రవేశించి కాపాలిని కోసము తాను ఒక వస్తువును సంగ్రహించుకుని రావాలి. ఆ ప్రయత్నంలో తను చావకుండా బయటపడగలిగితే అప్పుడు కాపాలిని తనకు చేస్తానన్న సహాయం ఉపయోగపడుతుంది. అలా కాక తను మరణిస్తే చంద్రవర్మ ఆలోచిస్తున్న విషయము ఏదో గ్రహించిన దానిలాగా కాపాలిని ఒక్కసారిగా నిట్టూర్చి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, నాయనా వర్మ, నీవు ఆలోచిస్తున్న సంగతేదో నేను గ్రహించాను. నువ్వీ నిమిషాన ఇక్కడి నుంచి వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చును. నేను ఆటంకపరచను. కాలనాగు కాని అడవిలోని చెట్టు చేమలు గాని నీకు ఏమాత్రమూ హాని చేయవని హామీ ఇస్తున్నాను, సరేనా అన్నది. తను ఇక్కడి నుంచి నిరాటంకంగా వెళ్ళిపోవచ్చునన్న మాట వింటూనే చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తను ఇక్కడి నుంచి వెళ్ళదలిచినా వెళ్లేందుకు ఒక స్థానం అంటూ ఎక్కడా ఉన్నట్లు అతడికి కనపడలేదు. ఇప్పటి పరిస్థితుల్లో తను అడవుల వెంట కొండల వెంట ఒంటరిగా తిరగటం తప్ప చేయగలిగిందేమీ లేదు. తండ్రి మరణించాడు. రాజ్యము శత్రువుల హస్తగతమైంది. విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు కనపడకుండా పోయాడు. కాపాలిని, నేను నీకు నా సర్వశక్తులా సాయపడేందుకు ప్రయత్నిస్తాను. శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం నుంచి నేను తేవలసిన వస్తువేమిటి అన్నాడు చంద్రవర్మ ఉత్సాహంగా. కాపాలిని ముఖము వికసించింది. ఆమె మెత్త మీద నుంచి లేచి తన చేతగల మానవాస్తికతో గోడ పక్కన ఉన్న కొయ్యబొమ్మ తల మీద గట్టిగా కొడుతూ, భైరవా, మన ఇంటికి అతిథి వచ్చాడు, త్వరగా విందు భోజనం వడ్డించు అన్నది. ఆ వెంటనే ఇల్లు దద్దరిల్లేలా హూం అన్న బొబ్బకేకతో ఒక మహాకాయుడు ప్రత్యక్షమై, ఇదిగో విందు భోజనం అంటూ అన్ని రకాల పదార్థాలు, పిండి వంటలు ఒక బంగారు పళ్ళెరంలో తెచ్చి చంద్రవర్మ ముందు పెట్టాడు. చంద్రవర్మకు ఎక్కడిలేని ఆకలి పుట్టుకొని వచ్చింది. అతడు భోజనం చేస్తున్నంతసేపు ఒక పక్క భైరవుడు, మరొక పక్క కాపాలిని తృప్తిగా చూస్తూ నిలబడ్డారు. చంద్రవర్మ తినగలిగినంత తిని మిగిలిన పదార్థాలతో బంగారు పళ్ళరాన్ని దూరంగా తోయగానే భైరవుడు చేయి కడుక్కునేందుకు నీళ్లు తెచ్చాడు. కాలనాగు భైరవుడు లాంటి భయంకర శక్తులను తన చేతుల్లో ఉంచుకున్న కాపాలిని శంకుడి నుంచి తనకు కావాల్సిన వస్తువును ఎందుకు తెప్పించుకోలేదు? వాళ్ళకన్నా తనలో ఉన్న అధిక శక్తులేమిటి? ఇందులో ఏదైనా మోసం లేదు కదా అనుకున్నాడు చంద్రవర్మ. నాయనా చంద్రవర్మ, ఇప్పుడు ముఖ్య విషయాల గురించి మాట్లాడదాం. శంకుడి మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల ఒక శంఖం ఉన్నది. ఒకానొక మూలికతో కాచిన కషాయము అందులో పోసి తాగిన వాళ్ళకి వృద్ధాప్యం నశించి తీరుగా యవ్వనం లభిస్తుంది. 1000 ఏళ్ల వరకు తిరిగి వృద్ధాప్యము వాళ్ళకేసి ముఖం చూపదు. ఇప్పటికి 1080 ఏళ్ల క్రితము ఆ చికిత్స పొందాను. అప్పట్లో మాంత్రికుడైన శంకుడు నాకు విరోధి కాడు. కానీ ఆ తర్వాత అతడికి నాతో బద్ధ విరోధం ఏర్పడింది అంటూ కాపాలిని చటుక్కున వెనుదిరిగి అంత దూరంలో నిలబడి ఉన్న భైరవుడికేసి కళ్ళు రుముతూ చూసి, ఛీ నీచుడా, నీ పాడుబుద్ధి పోనిచ్చావు కాదు అంటూ మానవాస్తికతో అతడి తల మీద బాదింది. వెంటనే భైరవుడు పెద్దగా మూలిగి ఠపీమంటూ కొయ్యబొమ్మలా అయిపోయి గోడ పక్కన కూలబడ్డాడు. వాడు నీ సేవకుడే కదా, ఎందుకంత కఠినంగా కొట్టావు అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని వికటంగా నవ్వింది. వాడు నా సేవకుడే, కానీ వీలైతే నా రహస్యాలు తెలుసుకుని నన్ను తుదముట్టించి శంకుడి దగ్గరికి పారిపోవటానికి వెనుదీయని నీచుడు. అసలు ఈ తుచ్చభూతాలతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళు సేవ చేస్తున్న మాంత్రికుల కన్నా బలవంతులెవరైనా కనిపిస్తే వారి అండ చేరటానికి ప్రయత్నిస్తారు. అందుకే వాణ్ణి కొయ్య ముక్కలా చేసి అక్కడ పడవేసి ఉంచుతున్నాను. శంకుడు నా రహస్యాలు కనుక్కునేందుకు చాలామందిని పంపాడు.
వాళ్లకు పట్టిన దుస్థితి చూసావు కదా అంటూ కాపాలిని ద్వారానికి తోరణంలా వేలాడగట్టిన కపాలాలని చంద్రవర్మకు చూపించింది. ఆ కపాల తోరణాన్ని చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. ఈ క్షణం వరకు అతడు వాటికేసి పరీక్షగా చూసి ఉండలేదు. శంకుడు పంపిన దూతలు కాపాలిని వల్ల హతమార్చబడి ద్వారానికి తోరణాలయ్యారు. అదేవిధంగా కాపాలిని పంపిన దూతలు శంకుడి చేత చంపబడి అతడి మెడలో హారాలై ఉండవచ్చు. కాపాలిని, నువ్వు పంపిన దూతల కపాలాల్ని కూడా శంకుడు ఇదే విధంగా ఉపయోగించుకొని ఉండవచ్చును కదా అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. కాపాలిని లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. నేనింతవరకు అతడి దగ్గరికి ఎవరినీ పంపలేదు. ఆ పూర్వశక్తులు గల శంఖాన్ని తస్కరించుకొని రావాలంటే అందుకు సమర్థుడైన వాడెవడో నాకు తెలుసును అన్నది. ఆ సమర్థుడైన వాణ్ణి నేనని నీ అభిప్రాయం అంతేనా అన్నాడు చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపడుతూ. అవును వర్మ అన్నది కాపాలిని ఉత్సాహంగా. నీవు యువకుడివి, అంతేకాక క్షత్రియుడివి, ఆ పైన రాజ్యాన్ని, బంధువుల్ని, మిత్రులని సర్వము కోల్పోయిన వాడివి. అలాంటి నీకన్నా సాహసికుడు నాకెవరు దొరుకుతారు? ఈ ప్రయత్నంలో నువ్వు జయించావంటే ఆ తర్వాత నువ్వు రాజువే కాదు, మొత్తం దేశానికే చక్రవర్తివి కాగలవు. దానికి మార్గం ఏమిటో ఆ అపూర్వశక్తులు గల శంఖాన్ని నా దగ్గరకు తెచ్చిన తర్వాత చెబుతాను అన్నది కాపాలిని. కాపాలిని మాటలు చంద్రవర్మకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించినాయి. కానీ అతడి హృదయంలో ఎక్కడో నలుసంత అనుమానం కూడా లేకపోలేదు. తన చేత ఆ శంఖాన్ని తెప్పించేందుకు కాపాలిని తనకు ఈ విధమైన ఆశలు చూపుతూ ఉండవచ్చును. సరే, ఆ మాంత్రికుడుండే చోటుకు వెళ్ళవలసిన మార్గం ఏమిటో చెప్పు, బయలుదేరి వెళతాను అన్నాడు చంద్రవర్మ. అతడిలో ఎక్కడి లేని తెగింపు వచ్చింది. కాపాలిని ఇంటి బయటకు దారి తీసింది. ఆమె వెనకనే చంద్రవర్మ బయటికి వచ్చాడు. సూర్యుడు పడమటి దిక్కుకు జారుతున్నాడు. కాపాలిని ఉత్తర దిక్కుకేసి తిరిగి చూపుడు వేలితో అటుకేసి చూపుతూ, ఈ దిక్కుగా 100 యోజనాల దూరంలో శంకుడు ఉండే కొండ, దానిమీద అతడి మంత్రగృహము ఉన్నాయి. ఆ గృహంలోని పూజామందిరంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖము ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉన్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నువ్వు మాంత్రికుడైన శంకుడి నుంచి దానిని అతడితో స్నేహం చేసి కానీ, లేక మోసం చేసి కానీ, ఆఖరికి ప్రాణం తీసి అయినా సరే తేవలసి ఉంటుంది అన్నది. అంత గొప్ప మాంత్రికుణ్ణి చంపడం కూడా సాధ్యమేనా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. ఎందుకు కాదు, ఎంత గొప్ప మాంత్రికుడైనా ఏదో ఒకనాడు చావక తీరదు. శంకుడు ఇందుకు భిన్నం కాదు. అతన్ని హతమార్చడం ఏ విధంగా సాధ్యమో నువ్వే ప్రయత్నించి తెలుసుకోవలసి ఉంటుంది అన్నది కాపాలిని. అయితే ఇక నేను బయలుదేరతాను అంటూ చంద్రవర్మ తన దుస్తులకేసి వరలో ఉన్న కత్తికేసి ఓ మారు చూసుకొని ముందుకు నడిచాడు. చంద్రవర్మ 2-3 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కాపాలిని ఆత్రంగా ముందుకు వచ్చి అతడి భుజాన్ని పట్టుకొని ఆపుతూ, నాయనా వర్మ, ఒక ముఖ్యమైన సంగతే మర్చిపోయాను. శంకుడి దగ్గర ఒక వింత పక్షి ఉన్నది. దాని బలము, వేగము చెప్పనలవి కాదు. దాని పేరు అగ్నిపక్షి. అది ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆహార సంపాదనకు బయలుదేరి తిరిగి నడిరేయికి మాంత్రికుడి గృహం చేరుతుంది. అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పెద్ద అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది. దాని గుర్తుల ఆధారంతో నీవు దారి తప్పకుండా మాంత్రికుడి గృహం చేరవచ్చును. నువ్వు వెళ్ళి రావాల్సిన దూరము 200 యోజనాలు. ఎంతకాలంలో పని పూర్తి చేసుకుని తిరిగి రాగలవు అని అడిగింది. కాపాలిని అడిగిన ఈ ప్రశ్న చంద్రవర్మకి వింతగా తోచింది. అడవి మార్గాన కొండదారుల వెంటపడి 100 యోజనాలు నడవాలి. ఆ తర్వాత మహాశక్తివంతుడైన శంకుణ్ణి లోబరుచుకొని ఆ శంఖం చేజిక్కించుకోవాలి. తిరిగి వచ్చేందుకు 100 యోజనాలు నడవాలి. మార్గమధ్యమంలో ఎన్ని ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. అలాంటప్పుడు ఇంతకాలానికి తిరిగి రాగలనని మాట ఇవ్వటం ఎలా సాధ్యమవుతుంది? చంద్రవర్మ ఆలోచనలను పసికట్టిన దానిలా కాపాలిని వెలవెలాబోతూ, అవును, నువ్వు చేయబూనిన సాహసము నాకు తెలియంది కాదు. కానీ
ఈనాటి నుంచి ఒక్క సంవత్సరంలో నీవు ఆ శంఖాన్ని తెచ్చి నాకివ్వగలిగితేనే దానివల్ల నాకు ఉపయోగం ఉంటుంది. ఆ గడువుకి ఒక్కరోజు దాటినా అది నాకెందుకు పనికిరాదు. సరే, ఏ కారణం వలనైనా నీవు తిరిగి ఒక్క సంవత్సరంలో రాలేకపోతే ఇక్కడ నేను ఉండను. కానీ నీకు చేస్తానన్న సహాయము మాట మరవను. గాజుగోళం ఉన్న బల్లసొరుగులో ఒక తాళపత్రం ఉంచిపోతాను. దానిలో ఆ శంఖాన్ని నీ మేలుకు ఎలా ఉపయోగించుకోవాలో లిఖించబడి ఉంటుంది అన్నది కాపాలిని. కాపాలిని అన్న ఈ మాటలతో చంద్రవర్మకు ఆమె మీద ఎక్కడలేని విశ్వాసము కలిగింది. మాంత్రికురాలు తనని మోసగించడం లేదని అతడు నమ్మాడు. ఆ కారణం వలన చంద్రవర్మ చటుక్కున మాంత్రికురాలి 2 చేతులు ఆప్యాయంగా పట్టుకొని, ఒక్క సంవత్సరంలో ఆ శంఖాన్ని తీసుకొని నేను తిరిగి వస్తాను అంటూ ఆమె చేతులు వదిలి ముందుకు నడిచాడు. ఆ వెంటనే కాపాలిని కాలనాగు అంటూ 3 తలల సర్పాన్ని పిలిచింది. సర్పము బుసలు కొడుతూ దగ్గరికి రాగానే ఆమె చంద్రవర్మను సర్పానికి చూపిస్తూ, అడవి దాటే వరకు రక్షణగా ఉండిరా అని ఆజ్ఞాపించింది. కాలసర్పము ఒక్క దూకున చంద్రవర్మ ముందుకు వెళ్ళి అతడికి మార్గం చూపిస్తూ నడవసాగింది. చంద్రవర్మ చెట్లలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూశాడు. అతడికి కాపాలిని కనిపించలేదు. కానీ ఇల్లు ఉండవలసిన చోట గద్దతల, రెక్కలు, సింహం శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనపడింది. ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగుని వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు. సర్పము తన 3 తలల్ని అన్ని దిక్కులకు తిప్పుతూ మధ్య మధ్య పెద్దగా బుసలు కొడుతూ గుబురు చెట్ల మధ్యగా పోసాగింది. ఆ చెట్ల కింద అనేక క్రూర జంతువులు, విషసర్పాలు ఆ ఇద్దరికీ ఎదురైనాయి. కానీ కాలనాగును చూస్తూనే అవి చెల్లాచెదురుగా పరిగెత్తసాగినాయి. ఆ విధంగా అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చంద్రవర్మకి హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది. కాలనాగు మానవ భాషని అర్థం చేసుకుంటున్నది. మాంత్రికురాలు మరో మనిషితో మాట్లాడినట్టే దానితో మాట్లాడి ఆజ్ఞలు ఇచ్చింది. కానీ అది మానవ భాషలో మాట్లాడినట్టు తను వినలేదు. తను ప్రయత్నించితే కాలనాగు మాట్లాడగలిగేది లేనిది తేలిపోతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచించి కాలనాగు దగ్గరగా వెళ్ళి, కాలనాగు, మనం ఈ అడవిని దాటాలంటే ఇంకా ఎంత దూరం నడవాలి అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాలనాగు టక్కున ఆగిపోయింది. దాని 3 తలలు ఒకేసారి భూమి మీద నుంచి పైకి లేచి చంద్రవర్మ కళ్ళలోకి సూటిగా చూసినాయి. మరుక్షణము అది తన నాలుకలని ముందుకు చాచి చిన్న శబ్దం చేసింది. ఆ ధ్వని మామూలుగా అది కొట్టే బుసలలాగా లేదు. అందులో ఒకదాని వెంట ఒకటిగా 2-3 రకాల శబ్దాలు వినిపించినాయి. చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అది గ్రహించిన దానిలాగా కాలనాగు తన 3 తలల్ని అటూ ఇటూ తిప్పి వెళుతున్న మార్గం నుంచి పక్కకు తొలగి మరొక దిక్కుగా పోతూ అనుసరించి రావలసిందిగా చంద్రవర్మకు సంజ్ఞ చేసింది. కాలనాగు తనకేదో రహస్యం చెప్పజూస్తున్నదని చంద్రవర్మ గ్రహించాడు. అందువలన అతడేమాత్రమూ సంశయించకుండా దాన్ని అనుసరించి నడవసాగాడు. కొద్దిసేపటికి ఇద్దరూ చీకటిమయంగా ఉన్న గుబురు చెట్లలో నుంచి బయటపడి సెలయేరు ఒకటి ప్రవహిస్తున్న చోటికి చేరారు. కాలనాగు సెలయేటి ముందు ఆగి తన తలలతో దాని అవతల ఉన్న ఒక వింత వృక్షం కేసు చూపించింది. చంద్రవర్మ అటు కేసు చూసేంతలో వికారమైన నవ్వులు, కేకలు, కూతలు వినిపించినాయి. ఆ విచిత్ర ధ్వనులు వస్తున్న వృక్షం కేసు చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. అది ఒక వింత వృక్షం. 40-50 అడుగుల ఎత్తున గుమ్మటంలా గుబురుగా పెరిగిన ఆ వృక్షానికి రకరకాల జంతువుల తలలు, పక్షుల తలలు వేలాడుతున్నాయి. అవి చంద్రవర్మని, కాలనాగిని చూస్తూనే జంతువుల్లాగా అరవటము, పక్షుల్లాగా కూయటము ప్రారంభించినాయి. చంద్రవర్మ వృక్షం మీద నుంచి తన దృష్టిని కాలనాగు కేసు తిప్పాడు. కాలనాగు అతడి కేసు నిశ్శబ్దంగా చూస్తున్నది. చంద్రవర్మ వింత వృక్షాని కేసి చేయి చూపుతూ, అది వృక్షమా లేక ఆ రూపంలో ఉన్న ఏదైనా భయంకర రాక్షస అని అడిగాడు. కాలనాగు నిశ్శబ్దంగా తలలు ఆడించి సెలయేటి కేసు నడిచింది.
చంద్రవర్మ దాని వెనకనే బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా కాలనాగు ఆ వింత వృక్షం దగ్గరికి వచ్చి ఆగింది. చంద్రవర్మ కూడా అక్కడికి వచ్చేంతలో వృక్షం మీద నుంచి మరింత భయంకరంగా అరుపులు రాసాగినాయి. చంద్రవర్మ గుండె రాయి చేసుకున్నాడు. ఒకవేళ కాలనాగు తనని మోసగించి హతమార్చదలిచినా తాను చేయగలిగిందేమీ లేదు. ఈ అడవి ప్రవేశిస్తూనే తను మాంత్రికురాలి శక్తికి లోబడిపోయాడు. తన దేహబలం గాని వరలోని కత్తిగాని ఈ మంత్రతంత్రాల బారి నుంచి తనను రక్షించలేవు. ఈ నిమిషంలో తనకు మేలుగాని కీడుగాని జరగటం సంభవిస్తే అదంతా మాంత్రికురాలి ఆజ్ఞల వలనే జరుగుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తున్నంతలో కాలనాగు అతడికి మరింత దగ్గరగా వచ్చి తలలు ఎత్తి వృక్షం కేసి సంజ్ఞ చేయసాగింది. సర్పము తనని వృక్షం ఎక్కమంటున్నదని చంద్రవర్మ గ్రహించాడు. అతడు వరలో నుంచి కత్తి దూసి నిర్భయంగా చెట్టును సమీపించి దానితో చెట్టెబోదను ఒక్కసారిగా గట్టిగా పొడిచాడు. ఆ వెంటనే అడవి దద్దరిల్లేలా హాహాకారాలు వినిపించాయి. కాలనాగు భయంతో వణికిపోతున్న దానిలాగా శరీరాన్ని కుచించి చంద్రవర్మ ముందుకు వచ్చింది. చంద్రవర్మ ఇవేమీ గమనించే స్థితిలో లేడు. చెట్టును వేలాడుతూ తనని వికృత ధ్వనులతో భయపెట్ట చూస్తున్న జంతువులు పక్షులు తలలను తన కత్తితో నరికి క్రింద పడగొట్టడానికి అతడు నిశ్చయించుకున్నాడు. కాలనాగు చెట్టు బోదె వద్దకు వెళ్ళి శరీరాన్ని దానికి చుట్టబెట్టి కొమ్మలకేసి ఓ మారు చూసింది. అది చెప్పదలిచిందేంటో గ్రహించిన వాడిలాగా చంద్రవర్మ చెరచరా చెట్టు మీదకి పాకాడు. ఈ లోపల వృక్షానికి వేలాడుతున్న తలల నుంచి వికృతమైన అరుపులు ఎడతెరిపి లేకుండా వినపడసాగినాయి. చంద్రవర్మ నిర్భయంగా కొమ్మలలోకి వెళ్ళి తన కత్తితో పెద్ద పులి తలలా ఉండి కోరలు సాచి భయపెడుతున్న ఒక తలని కొమ్మ నుంచి నరికాడు. మరు క్షణము అది దబీమంటూ క్రింద పడిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యానికి అంతులేదు. భూమి మీద పడిన ఆ పెద్ద పులి శిరస్సు పండులా మారిపోయింది. చంద్రవర్మ గబగబా చెట్టు దిగి వచ్చేంతలో కాలనాగు ఆ పండును నోట కరుచుకొని అతడి కేసి తిరిగింది. చంద్రవర్మ ఆ పండును తీసుకుని గట్టిగా కొరికి చూశాడు. మరు క్షణము కాలనాగు పెద్దగా నవ్వుతున్నట్లు అతడికి వినపడింది. చంద్రవర్మ దానికేసి తిరిగి చూశాడు. చంద్రవర్మ, ఇప్పుడు తెలిసిందా ఈ వృక్షానికి వేలాడుతున్న వింత తలల సంగతి అన్నది కాలనాగు. ఆ మాటలతో చంద్రవర్మకు అంతా అర్థమైపోయింది. తను పండును కొరుకుతూ ఉండగానే తనకు కాలనాగు మాట్లాడే మాటలు తెలిసిపోయినాయి. ఆ క్షణం వరకు అది చేసే ధ్వని కేవలము పాము బుసలాగే ఉంది. ఆ పండును కొరకటంతో నీకు పశుపక్ష్యాదుల భాష అవగతమైంది. మాంత్రికుడైన శంకుణ్ణి చేరటానికి అతడి నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని సేకరించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అతడి భృత్యుడైన వింత అగ్నిపక్షి నుంచి ప్రమాదం రాకుండా నువ్వు మసులుకోవలసి ఉంటుంది. ఇప్పుడు నీకు అన్ని జీవరాశుల భాషని అర్థం చేసుకోగల శక్తి ఉంది. నీ ఈ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది అన్నది కాలనాగు. చంద్రవర్మలో ఎక్కడ లేని ఉత్సాహము వెల్లివిరిసింది. అతడు కాలనాగు కేసి కృతజ్ఞత ఉట్టిపడే కళ్ళతో చూస్తూ, కాలనాగు, నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేశావు. ఇందుకు ప్రతిగా నా నుంచి నువ్వు కోరుతున్నదేమిటి అని అడిగాడు. కాలనాగు విచారంగా తలను క్రిందకు వాల్చి, నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏమంత పెద్దది కాదు. అయినా నువ్వు శంకుడి నుంచి ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తెచ్చే వరకు నేను వేచి ఉండవలసి ఉంది అన్నది. కాలనాగు ఇలా జవాబిచ్చేసరికి చంద్రవర్మకి అది అడగదలిచిన సహాయం ఏదో ఇప్పుడో తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అతడు కాలనాగు కేసి అనుమానంగా చూస్తూ, కాలనాగు, నువ్వు నిజంగా సర్పానివా లేక మానవుడివా అని అడిగాడు. నేను ఒకప్పుడు సర్పాన్ని కాదు, మానవుణ్ణే. శంకుడికి శిష్యుడిగా ఉండేవాణ్ణి. అతడు పంపగా కాపాలినికి హాని చేయటానికి వచ్చి ఆమెకు దొరికిపోయి ఇలా పామునైపోయాను. ఆ రోజు నుంచి నన్ను ఆమె భృత్యుడిగా ఉపయోగించుకుంటున్నది. నీవు నీ ప్రయత్నంలో విజయం సాధించి వచ్చినట్లయితే నన్ను ఈ తుచ్చ జీవితాన్నించి కాపాడగలవు అన్నది కాలనాగు విచారంగా.
ఈ మాత్రపు దానికి నువ్వు అంతకాలము వేచి ఉండనవసరం లేదు. ఇప్పుడే వెనుదిరిగి కాపాలిని దగ్గరికి వెళదాం. ఆమె నా మాటను తోసివేయలేదు. నీకు తీరుగా మానవ రూపం ప్రసాదించవలసిందిగా ఆమెను కోరతాను అన్నాడు చంద్రవర్మ. ఇందుకు కాలనాగు అంగీకరించలేదు. కాపాలిని సంగతి శాంతంగా నీకు తెలియదు వర్మ. వట్టి అనుమానం మనిషి. మనిద్దరము ఏకమై తనకేదో ద్రోహం తలపెట్టామని ఆమె భావించినా భావించవచ్చు. అలా జరిగితే నాతో పాటు నీకు మరింతగా కీడు జరుగుతుంది. ఇంతకాలంగా ఈ సర్పజీవితం గడుపుతున్నాను. మరికొద్ది రోజులు వేచి ఉండటం నాకేమంత కష్టం కాదు అన్నది కాలనాగు. చంద్రవర్మకి కాలనాగు మాటల్లోని సత్యం ఉన్నట్లు తోచింది. ఈ మాంత్రికురాలు మంత్రగత్తెలు నమ్మదగినవారు కారు. ఏ క్షణంలో వాళ్ళు ఎవరిని గురించి ఎలాంటి అనుమానాలకు గురవుతారో ఊహించటం కష్టం. చంద్రవర్మ ఇలా ఆలోచించి చెట్టు దగ్గర నుంచి ముందుకు కదిలాడు. కాలనాగు ఎప్పటిలాగే అతడికి ముందుండి దారి చూపసాగింది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళిద్దరూ దట్టంగా ఉన్న అడవి ప్రాంతాన్ని దాటగలిగారు. ఎదురుగా పెద్ద కొండలు, లోయలు కనిపించినాయి. ఆ ప్రాంతాలకు కూడా చెట్లు పొదలు ఉన్నాయి. కానీ అవి అంత చిట్టడవిలాగా కనిపించడం లేదు. చంద్రవర్మ, ఇక నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. కాపాలిని ఆజ్ఞ ప్రకారము నిన్ను ఈ అడవి దాటించాను. ఇక ముందు నీవు ఒంటరిగా వెళ్ళవలసిందే. ఆ కనిపించే కొండలు కనుమల్లో నువ్వు అడుగడుగున ప్రమాదాలను ఎదుర్కొనవలసి రావచ్చును. కానీ నువ్వు ధైర్యం కోల్పోకపోతే నీకు వచ్చిన పశుపక్ష్యాదుల భాష వల్ల అన్ని గండాలను గడిచి విజయం సాధించగలవు అన్నది కాలనాగు. ఆ తర్వాత చంద్రవర్మ దగ్గర సెలవు తీసుకుని కాలనాగు వచ్చిన మార్గాన బుసలు కొడుతూ బయలుదేరింది. చెట్లలో అది కనబడుతున్నంత వరకు దాని కేసి చూసి చంద్రవర్మ పెద్దగా నిట్టూరుస్తూ తన పోవలసిన మార్గం కేసి నడిచాడు. మార్గం అంతా చిన్న పెద్ద రాళ్లతోనూ ముళ్ల పొదలతోనూ నిండి ఉన్నది. అక్కడక్కడ ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల తిరుగాడే మృగాలు, పక్షులు చేసే కలకలనాదము చంద్రవర్మకి స్పష్టంగా వినపడుతున్నది. కానీ పూర్వంలా కాకుండా ఇప్పుడు ఆ ధ్వనులలో అతడికి అవి మాట్లాడుకునే మాటలు అర్థమవుతున్నాయి. ఏదో ఒక కొత్త జీవి తమ నివాస ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్లుగా అవి ఒకదానినొకటి హెచ్చరించుకుంటున్నాయి. సూర్యుడు నడినెత్తి నుంచి పడమటికి వాలే వరకు చంద్రవర్మ సూటిగా ఉత్తరపు దిక్కుకేసి నడిచాడు. ఆ సరికి అతడికి ఆయాసంతో పాటు ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు ఒక పెద్ద చెట్టు నీడకు వెళ్ళి దాని బోదెకు నడుం వాల్చి కూర్చొని చుట్టూ కలియ చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడా ఫలవృక్షాలు ఉన్న సూచనలు లేవు. ఏవైనా దుంపలు, కందమూలాలు తిని కడుపు నింపుకోవటానికైనా అక్కడ ముళ్ల పొదలు, రాళ్లగుట్టలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇక్కడ కాలం వృధా పుచ్చి లాభం లేదు. ఇంకా మరికొంత ముందుకు వెళితే ఎక్కడైనా ఫలవృక్షాలు కనపడవచ్చు అనుకుంటూ చంద్రవర్మ చెట్టు నీడ నుంచి లేచి బయలుదేరాడు. అతడు కొంత దూరం నడిచి ఒక పెద్ద రాయి మలుపు తిరిగేసరికి ఎదురుగా ఫలభారంతో వంగిపోయిన అనేక వృక్షాలు కనిపించాయి. చంద్రవర్మకి ఎక్కడి లేని ఆనందమూ కలిగింది. అతడు చిన్న చిన్న రాళ్ళని, ముళ్ల పొదల్ని తప్పుకుంటూ వేగంగా ముందుకు నడిచాడు. 1-2 నిమిషాలు గడిచేసరికి శరీరాన్ని ఏవో వేడి గాల్పులు తాకినట్లయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ మరికొంత ముందుకు వెళ్ళాడు. అతడు నిలబడి ఉన్న చోటుకు దిగువగా ఒక పెద్ద వాగు కళపెళలాడుతూ వేడివేడి పొగలు వెడలగక్కుతూ ప్రవహిస్తున్నది. చంద్రవర్మ ఆ వింత వాగును చూస్తూనే నిర్వీణుడయ్యాడు. ఎక్కడో అగ్నిపర్వతం నుంచి ఆ వేడి నీరు ప్రవాహం కట్టి వేడి గాడ్పులు వెదజల్లుతూ జాలువారుతున్నదని అతడు గ్రహించాడు. తన ఆకలికి మాడి చావకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా తను ఈ వేడి నీటి వాగును దాటక తప్పదు. ఫలభారంతో వంగి ఉన్న వృక్షాలన్నీ వాగుకి అవతల ఒడ్డున ఉన్నాయి. ఏం చేయటమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో ఒక మహాసర్పము మిట్టగా ఉన్న ప్రదేశాన్నించి నిలువున తాడి చెట్టులా లేచి తల భాగం వాగుకు అవతల పడేలా వాలింది. తర్వాత తలతో ముందుకు పాకుతూ తోకను కొంచెం కొంచెంగా కదిలిస్తున్నది. అదే సమయంలో 4-5 కోతులు కిచకిచమంటూ చెట్ల మీద నుంచి దిగి
వాగుకు అడ్డంగా తాడులా ఉన్న సర్పం మీద నుంచి నడిచి అవతల వైపుకు పరిగెత్తినాయి. తాను ఈ వేడి నీటి వాగును దాటాలంటే ఆ కోతులలాగే సాహసించి ఆ పెనుపాము వెన్నుమీదగా అవతలికి పరిగెత్తవలసి ఉంటుందని చంద్రవర్మ గ్రహించాడు. ఆ ప్రయత్నం కూడా పాము తన శరీరాన్ని అవతలి ఒడ్డుకు లాక్కోకముందే చేయాలి. ఇలా అనుకుంటూ చంద్రవర్మ ఉన్న చోటు నుంచి కదిలి ఒక్క ఉరుకున పాము ఉన్న చోటుకి వెళ్ళి దాని వెన్నుమీదగా అవతలి ఒడ్డుకు పరిగెత్తసాగాడు. కంచుకోట జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.